ఎడ్జిబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా యువ సారథి శుభ్మన్ గిల్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో గిల్ పరుగుల వరద పారించాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒకే టెస్ట్లో 250+, 150కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఏ బ్యాటర్కు ఈ ఘనత సాధ్యం కాలేదు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ అంటే 269తో చెలరేగిన గిల్ రెండో ఇన్నింగ్స్లో శతకం అంటే 162 బంతుల్లో 161, 13 ఫోర్లు అండ్ అలాగే 8 సిక్స్లతో కదం తొక్కాడు. అయితే మనం చూసుకోవచ్చు ఓవరాల్గా 2 ఇన్నింగ్స్లు కలిపి 430 పరుగులు చేశాడు శుభ్మన్ గిల్. ఈ క్రమంలో గిల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ఒకే టెస్ట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. అయితే 1971లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్లో సన్నీ 2 ఇన్నింగ్స్లో కలిపి 344 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు తాజా ప్రదర్శనతో గిల్ 54 ఏళ్ల కిందట గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్గా వరల్డ్ టెస్ట్ క్రికెట్లో ఈ రికార్డు ఇంగ్లాండ్ లెజెండ్ గ్రాహం గుచ్ పేరిట ఉంది. అయితే 1990లో లార్డ్స్లో భారత్పై అతడు 2 ఇన్నింగ్స్లు కలిపి 456 పరుగులు చేశాడు. గిల్ మరో 26 పరుగులు చేసి ఉంటే గుచ్ ఆల్ టైమ్ రికార్డు కూడా బ్రేక్ అయ్యి ఉండేది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో గుచ్ తర్వాత ఆ స్థానంలో గిల్లే ఉన్నాడు. రెండో టెస్ట్లో ఇంగ్లాండ్కు టీమిండియా భారీ టార్గెట్ సెట్ చేసింది. 4వ రోజైన శనివారం ఇండియా రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసేసింది. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఇప్పటికే 3 వికెట్లు కూడా పడగొట్టింది. ఈ మ్యాచ్లో విజయం కోసం టీమిండియా గట్టిగా పోరాడుతుంది. అన్ని రకాలుగా ఇంగ్లాండ్ను దెబ్బ కొడుతుంది. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది.